దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవించేటువంటి ప్రజలకు దేవుని యొక్క కృప ఉన్నతంగా ఉంటుంది. ఈ లోకములో దేవుణ్ణి ప్రేమించేటువంటి ప్రజలు ధన్యులు. వారు దేవుని కుమారులై ఉన్నారు. దేవుని పని విషయంలోనూ, దేవుని జ్ఞానం నేర్చుకునే విషయంలోనూ, వారు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం యొక్క ఎదుగుదల విషయంలోనూ సక్రమైనటువంటి మార్గాన్ని కలిగి జీవించేటువంటి ప్రజలు. వారు చేసేటువంటి ప్రతి పని దేవుని యొక్క ఆజ్ఞకు అనుసరించి చేయడానికి వారి యొక్క మనసును, వారి యొక్క హృదయాన్ని క్రమపరుచుకుంటారు. వారు దేవుని పరిపాలన కింద జీవించేటువంటి ప్రజలు. అయితే దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించేటువంటి ప్రజలు ఎంత ఉన్నతమైనటువంటి సంతోషాన్ని ఈ లోకంలో అనుభవిస్తారంటే, వారు ఆత్మ సంబంధంగా బ్రతుకుతూ తమ కోరికలను తీర్చుకునేటువంటి క్రమంలో సంతృప్తి కలిగి జీవిస్తూ ఆరోగ్యకరమైనటువంటి మంచి వాతావరణం మధ్య వారి కుటుంబాలు పెంపబడుతూ శాంతి, సమాధానము, సౌఖ్యమైనటువంటి వనరుల మధ్య వారి కుటుంబ వ్యవస్థ, వారి యొక్క పనితీరు, వారి విధానము కొనసాగుతూ ఉంటాయి. ఇలాంటి కుటుంబాలు కట్టబడాలి, ఇలాంటి కుటుంబాలు ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఈ లోకంలో ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ప్రతి కుటుంబము దేవుని యొక్క పరిపాలన కింద జీవిస్తూ ఆయన చిత్తమును ఎరిగి బ్రతికేటువంటి వారుగా వారు ఉన్నట్లయితే వారు ధన్యులు, వారు దేవుని సంబంధులు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనము ఆ కోవలో ఉన్నామా, మనము ఆ జాబితాలో మనం జీవిస్తున్నామా లేదా అనేది మనము ఒకసారి మనం మనసును పరీక్షించుకుందాం.